ద్రాక్ష తోటల దగ్గర ఉన్నాము. ఈ ద్రాక్ష తోటలు అనేది మీరు చూస్తున్నారుగా, ఈ విధంగా సీరియల్గా వరుసగా ఒక 2 మీటర్లు 3 మీటర్ల గ్యాప్ తీసుకొని వరుసగా నాటుకుంటారు. ప్రతి చెట్టుకు డిఫరెన్స్ ఒక దాదాపు 1.5 మీటర్, అంటే 1.5 మీటర్ ఉంటుంది. చూడండి, ఇట్స్ ఆల్మోస్ట్ 2 మీటర్, 2 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ విధంగా ప్లాంట్, ఇవి రెమ్మలండి, ఇవి రెమ్మలు. సో చూడండి, ఇది కాండం అనేది బ్రౌన్గా తయారైంది. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సపోర్ట్గా ఒక వెదురు కట్టెని నాటుకున్నారు. ఎందుకంటే చక్కగా నిటారుగా వెళ్ళి పైన స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత పైననే వీటి ఫ్రూట్స్ అనేవి ఉండడానికి. అయితే ఈ మొక్కను ముందుగా నాటుకున్నప్పుడు తర్వాత దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు, కట్ చేసి మళ్ళీ తర్వాత ఒక పైన ఒకటి ఆల్రెడీ పూస్తున్న ప్లాంట్ని దాన్ని కట్టేసి దాని నుంచి పెరుగుతున్న దానిని ఈ విధంగా పరుచుకోవడానికి ఈ విధంగా చూడండి, ప్రతి వైర్లు ఇలా వేసుకున్నారు. సో దీనిపైననే రెమ్మలు ఉండి సో కింద వేలాడకుండా జాగ్రత్తగా ఉంటుంది. సో ప్రతి మొక్కకి ఒక డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు. ఇక్కడ నుంచి ఒక్కొక్క చుక్క పడతా ఉంటుంది. ఒక్కొక్క చుక్క పడతా ఉంటుంది. ఇది సమ్మర్ కాదు కాబట్టి ఇది రెయినీ సీజన్ కాబట్టి దీనికి ఇప్పుడు వాటర్ అవసరం లేదు. సమ్మర్లో వాటర్ అవసరం ఉంటుంది. సో ఇవి అంత పెద్ద భూములు చూస్తూ ఉంటే, నేలను చూస్తూ అంత పెద్ద నల్లరేగడి కాదు. ఇవి నార్మల్ నేల అయినప్పటికీ వాళ్ళు మంచిగా ఈ ద్రాక్ష తోటలను పెట్టుకొని చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. దీంట్లో ఎకరానికి ఒక 10 లక్షల వరకు, 9 లక్షల వరకు ప్రాఫిట్ ఉంటుందంట నేను విన్నాను. సో మీరు కూడా ఇలాంటివి పెట్టుకుంటే చాలా మంచిది. మీరు కూడా చాలా మంచి గొప్ప రైతులు అయ్యే అవకాశం ఉంది. సో ఒక గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువగా మీరు సంపాదించవచ్చు. సో వై నాట్ యూ ట్రై దిస్ ఇన్ యువర్ ఫార్మ్. బట్ మెయిన్ థింగ్ అనేది మీకు ఒక బోర్ ఉండాలి, లేకుంటే బావి అన్నా కానీ ఎండాకాలంలో మీకు కావాల్సినంత వాటర్ అనేది ఉంచుకుంటే సరిపోతుంది. అయితే దీన్ని చేయడానికి ప్రతి వారంన లేకుంటే ప్రతి డే వైజ్ కానీ లేకుంటే వారం వైజ్ కానీ దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెస్టిసైడ్స్ కానీ వీటి ఆక్సిన్స్ కానీ పెరగడానికి కానీ పురుగులను కంట్రోల్ చేయడానికి కానీ అలాంటివి వేస్తారు. అయితే ఇక్కడ ఈ ప్లాంట్స్ మొక్కని ఈ యొక్క మొక్కకు ఈ చాలా జాగ్రత్తగా, ఈ కాండం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాండం ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటుందో పైన చెట్టు అనేది జాగ్రత్తగా ఉంటుంది, ఎండిపోకుండా ఉంటుంది. సో నేను విన్నాను, ఇక్కడ ఈ ప్లాంట్ చుట్టూ ఒక పురుగు అనేది ఉంటుందంట. ఆ పురుగు ఒకవేళ దీన్ని కొట్టేస్తే ఈ ప్లాంట్ అనేది ఎండిపోతుంది. సో ఆ పురుగును కంట్రోల్ చేయడానికి వివిధ రకాలైనటువంటి మందులు ఉంటాయి. వాటి మందులని వాటి సమయంలో పిచికారీ చేసుకుంటే మొక్కలు జాగ్రత్తగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.